నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం ఇయాలైతే బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అవన్నీ చూసే ముందుగాల ఏంటియో ఎరికే కదా అవే నెత్తి గీతలు ఢిల్లీకి చేరిన బన్కచెర్ల మాట్లాడుడే లేదన్న రేవంత్ అన్న మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ షెక్కింగులు బాగానే ఎన్కేసిండట పెద్ద సారు తెలంగాణలో యూరియా కరువు లైన్లల్ల వరుసగట్టిన చెప్పులు నోబెల్ ప్రైజ్ కొట్టతట్టే ఉన్నాడు ట్రంప్ యుద్ధాలు ఆపే పని పెట్టుకుండు పెద్ద సారు కొన్నొద్దుల సంధి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నడుమ బనకచెర్ల కీసులాట చిన్నగా నడుతాంది కదా బనకచెర్ల గడతాం రెండు రాష్ట్రాలకు మంచిది అని ఆంధ్ర సర్కారు గట్లెట్లా గడతారు కట్టుడద్దు ఏమద్దు అని తెలంగాణ సర్కారు ఇగో గిట్ల నడుతాంది ఇక ఈ పంచాది ఢిల్లీ దాకా పోయింది సంటరోళ్ళు రెండు రాష్ట్రాల సీఎంలను కూసోని మాట్లాడుకుందాం రారి అని పిలిచిర్రు కానీ ఈయన్నే ఇంకో తిరకాసొచ్చిందుల్లా పారి ఏందో అరుచుకుందాం గాని అయితే గోదావరి బన్కచెర్ల ప్రాజెక్టు మీద మాట్లాడుకుందాం ఏదో ఒకటి తేలుద్దాం పంచాదులు పక్కకు పెడదామని కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాల సీఎంలకు మత్లబులు పంపిందోల్లా బుధారం నాడే చంద్రబాబు సార్ను రేవంత్ సార్ను ఊసోబెట్టి షాయి బొట్టు దాపిచ్చి బనకచెర్ల పంచాయతీ తెంపుదామన్న ఆలోచనలో ఉన్నదట సెంటర్ సర్కారు అయితే ఆంధ్ర ప్రభుత్వం బనకచెర్ల మీద మీటింగ్ పెట్టాలి అని కేంద్రమోళ్లకు ఇదివరకే చెప్పిందట సరే వాళ్ళ మాట ఎందుకు కాదనాలి అని సెంటర్ మినిస్టరు ఇట్లా ఇద్దరు సీఎంలను ఊసోబెట్టే ఇగురం పెట్టుకున్నాడు ఇక ఇంకేంది అటో ఇటో అవుతుంది కట్టుడో సప్పుడేక ఉండుడో నిన్నేమైతుంది కావచ్చని అనుకున్నారు కానీ తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చినట్టే చేసిందోల్లా గా బనకచెర్ల ముచ్చట్నైతే అద్దే అద్దు దాని మీద మాట్లాడేదే మీటింగ్ పెట్టేదే ఏం లేదు రేపటి మీటింగుల ఆ జిగరే తీయద్దు అని సంటరోలకు కారట్ రాసిందోల్లా అయ్యో గట్లెట్లా కూసుంటే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అంటే అసలు దాని మీద మాటలే అవసరం లేదు బనకచెర్లకు పర్మిషనే లేదు పర్మిషన్ లేని దాన్ని కడతామని చెప్తే ఎట్లా అవసరం లేని ముచ్చట అదంతా అని తెలంగాణ సర్కారు కేంద్రానికి చెప్పిందోల్లా అవసరమైతే వేరే ముచ్చట్ల మీద రెండు రాష్ట్రాల నడుమ మీటింగ్ పెట్టుర్రి ఇంటం చెప్పాలనుకున్నది చెప్తాం గాని గా బనకచెర్ల మాటే అవసరం లేదు అని కారట్ రాసిందట మరి దీని మీద కేంద్రమోళ్ళు ఏమంటారో ఆంధ్ర సర్కారు ఎట్లా ముంగట పడుతుందో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నడుమ రేపటి మీటింగ్ ఎట్లా నడుతుందో చూడవలసి ఉన్నది తెలంగాణ రైతులకు గోసనే ఉన్నది కదా అంటే ఆనకాలం వచ్చింది కదా ఓ దిక్కు వానదేవుడు అద్దునా ఉందునా అద్దునా ఉందునా అన్నట్టే ఎత్తాండు ఇంకో దిక్కు వ్యవసాయ పనులకు ముంగట పడ్డ రైతులకేమో యూరియా సెంటర్ల కాడ కిలోమీటర్ల పొడుగుతా లైన్లు కట్టవలసి వస్తుంది యూరియా దొరుకుతలేదట మరి గిట్లెట్లయింది ఎందుకైంది కావచ్చు యూరియా బత్తాలు ఎందుకు అత్తలేవు ఏమైపోయినాయి కావచ్చు అరుచుకుందాం రారి మరి రైతే రాజు అంటారు గాని రైతులకున్నన్ని కష్టాలు ఎవ్వరుకుండయోల్లా వాళ్ళ బాధ చెప్తే రాతే రామాయణం అవుతుంది చెప్తే భారతం అవుతుంది అయితే ఆనకాలం రానే వచ్చే ఇప్పుడు అందరూ బాయికాడికి పోయి వ్యవసాయ పనులలో ఉంటారు కదా బిజీగా కానీ అట్లా నడతలేదు కథ పొద్దున లేచింది మొదలు చీకటి పడేయాలదాకా యూరియా సెంటర్ల కాడ కిలోమీటర్ల పొడుగుతా లైన్లు కట్టవలసి వస్తుంది తెలంగాణలో యూరియా కరువచ్చిందంటారు రైతులకు యూరియా బత్తాలు దొరుకుతలేవోల్లా యూరియా వచ్చిందంటే బంగారం దొరికినట్టే అవుతుంది
అందుకే సెంటర్ల కాడ లొల్లులు జౌడాలు కీసులాటలైతున్నాయి. గంటల కమానం లైన్లలో ఉండలేక ఆధార్ కార్డులు చెప్పులను లైన్లలో పెడుతుర్రు. ఈడ ఆడాని కాదు, శానా ఊర్లలో గిదే కథనట. 5-10 ఏళ్ల సందైతే ఎన్నడు గిట్ల కాలేదని అంటుర్రు. మరి ఇప్పుడే ఎందుకు గిట్లయితుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్ల కథంతా ఏటమటంగా ఉన్నదట. అందుకే కావాల్సినన్ని ఎరువులు మన కాడికి అత్తలేవు. అందుకే గోస్ అవుతుంది అని చెప్తుర్రు ఆఫీసర్లు. మరి ఎరువులు రాకుంటే వ్యవసాయం ఎట్లా చేసుడు? అందుకే సంటరోళ్ళు ముంగట పడ్డరు. సౌదీ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకున్నదట కేంద్ర సర్కారు. గిట్ల సంగతి 10 పైసలు ఎక్కువనన్న తీసుకోర్రి గాని ఎరువులైతే మాకు వంపూర్రి అని అడిగిందట. వాళ్ళు కూడా సరే అని చెప్పి సప్లై చేస్తామని ముంగట పడ్డరట. ఇక ఇంకో దిక్కేమో అచ్చిన బత్తాలను బ్లాకులా అమ్ముకుంటుర్రు. ఎరువులున్నా గాని నడుమంత్రపోళ్ళు లేవు అనుకుంటా రైతులను మత్పరిత్రాన్లు అని మోసం చేస్తాన్రని ఇంకా కొందరు గరమైతుర్రు. అసలు ఏమైతుందో ఏం పాడో గాని రైతులకు మాత్రం గోస్ అవుతుంది. ఏదో ఒకటట వేసి ఫస్ట్ ఈ యూరియా రంది లేకుండా చూడమని అంటుర్రు రైతులు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీ కథలు చెప్పుకుందాం. మొన్నటిదాకా కేసీఆర్ సార్ను, హరీష్ అన్నను, ఈటల రాజేందర్ అన్నను ఎంక్వైరీలు చేసే కదా. ఇక మళ్ళా సప్పులు లేదు అని అనుకున్నారా చాలా మంది. కానీ సప్పుడెందుకు లేదు? ఉన్నది, సప్పుడున్నది, అరెస్టులు కూడా నడుతున్నాయి. అవును, అగో ఒక సార్ను దొరకబట్టిరట. మరి ఏ సారు, ఎట్లా దొరికిండు, ఎందుకు దొరకబట్టిచ్చిర్రు అరుచుకుందాం రారి. అగో గీసారే మురళీధర్ రావు సారు, నీళ్ల శాఖల పెద్ద ఇంజనీరు. ఇప్పుడు దిగిపోయిండు. కానీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు సారువారు నీళ్ల శాఖల చక్రాల మీద చక్రాలు తిప్పిండట. సరే, ఆయన చక్రాలు తిప్పుతేంది, రాకెట్లు పంపుతేంది గాని ఏది వేసినా నియతగా ఎత్తే ఎవ్వరు కూడా తెరువుకు రారు. సారు వారి ఆమ్దానికి, సారు ఆస్తులకు అసలు జమీన్ ఆస్మాన్ ఉన్నంత ఫరక్ ఉన్నదట. ఏసీ బొల్లకు అనుమానం కొట్టి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఈయన ఇంట్లో చెక్కింగులు వేసిర్రు. సార్ను అదుపులకు తీసుకున్నారు. పండ్ల పని హైదరాబాద్, కరీంనగరం, జైరాబాద్ లల్లా సారుకున్న ఇండ్లల్లా, చుట్టపోల ఇండ్లల్లా, దోస్తుల ఇండ్లల్లో కూడా ఏసీ బోళ్లు షేకింగ్ల మీద పడ్డరు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజులల్లా కథంతా ఎటమటంలో ఉన్నది. పైసలు మింగిరు అని అంటుర్రు కదా. ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు సారువారే పెద్ద ఇంజనీరాయే. ఈ సారు కూడా పైసలు బగ్గా ఎన్కేసుకున్నాడని కావచ్చు అనుమానం కొట్టి షేకింగ్ల మీద పడ్డరు. లెక్కకైతే మురళీధర్ రావు సారు ఆంధ్ర తెలంగాణ వేరు పడక ముందే రిటైర్ అయిపోయిండు. కానీ తెలంగాణ వచ్చినాక ఈ సారు పదవిని 13 ఏళ్లు పెంచిర్రు. అంటే సార్ గంత మంచిగా పని చేసి పెట్టిండు కావచ్చు. ఇక చెయ్యి పార్టీ వచ్చినాక కూడా కొన్నొద్దులు పెద్ద ఇంజనీర్ పదవిలో ఉన్నాడు గాని ఇక మేడిగడ్డల ముచ్చట బయటకెళ్ళినాక సారును కూడా సర్కారోళ్ళు బయటికి పంపిర్రు. ఇక ఇప్పుడు ఏసీ బోళ్ళు షేకింగ్ల మీద పడ్డరు. చూడాలే మరి ఇది ఏడికెళ్ళి ఏడిదాకా పట్టుకపోతుందో. కథకు నా వడెత్తు. మన హైదరాబాదులా మర్డర్ జరిగింది కాదు, మర్డరు. ఏంది భాగ్యలక్ష్మి, గంత పెద్ద పట్నం అన్నాక మర్డర్లు జరిగాయా? ఏడనైనా జరుగుతూనే ఉంటాయి అని అనేరు. మీరు అన్నది కూడా బరాబరే గాని పొద్దుగాలేనోళ్ళ నిద్రలేసి వాకింగులు చేస్తా అంటే సినిమాలోళ్ళు కదా చూయించినట్టు తుపాకులతోని కాల్సిర్రు ఆ కంతిరి గుండగాళ్ళు. అసలు ఏమైందో పురాగా అరుచుకుందాం రారి. ఈ తుపాకులేందో, కాల్చుకునుడేందో, సంపుకునుడేందో ఏందో ఏమో పోర్రి. మనిషి మీద కోపం అత్తేజాల్ సంపుడే, ఇంకో మాట అనేదే లేదన్నట్టు ఎత్తాన్రు. ఇగో పాపం గీసారు సిపిఐ లీడర్ అట.
పేరు చందు నాయకు. దిల్సుఖ్ నగర్ దిక్కులా జరంత పేరున్నది. పొద్దుగాలనే ఇంట్లోతోని కలిసి వాకింగ్ చేస్తాండు. అంతల్నే ఒక కార్ల కొందరొచ్చి ఈ చందన్న కండ్ల కారం కొట్టి తుపాకీతోని కాల్చేసిర్రు. అందరూ చూస్తుండగానే నడి సెంటర్లా సంపేసిర్రోళ్ళ వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇక ఈ సీన్ చూసి జనాలకు గజ్జుమన్నది. ఫస్ట్ సినిమా షూటింగో సీరియల్ సీను అని ఒకళ్ళిద్దరు అనుకున్నారట గాని ఇక నిజం మడ్డనని ఎరుకై చాలా మంది ఆడికెళ్ళి పారిపోయిర్రు. ఇక జరసేపటికి పోలీసులు వచ్చి ఎంక్వైరీలు చేసిండ్రు. అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేస్తాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు. ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ వచ్చే వరకు ఇసుకల పడ్డాగానే 4 రౌండ్లు ఫట్టా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయింది. అగనట కాదు, లొల్లులు పంచాదులుంటే కూర్చొని మాట్లాడుకోవాలి. పోలీస్ టౌన్లకు పోవాలి, కోర్టులకు పోవాలి. అది కాకుంటే ఎవలోగలు సల్లవడాలే, తగ్గాలే. గంతేగాని గిట్ల మనుషులను సంపుడేంది? సంపుతే ఏమన్నా ఫాయిదా అత్తదా? సంపినోళ్ళ మీద కేసు పడుతుంది. చచ్చిపోయినోళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఏమిటికచ్చిన కోపాలు, ఎందుకచ్చిన రేషాలు? ఈ నడుమ డ్రమ్ము, హనీమూడు మర్డరు, సెల్ఫీ మర్డరు అనుకుంటా ఆడోళ్లను బాగా షిడాయిస్తురు కదా సోషల్ మీడియాలో. అసలు భార్యలంటనే సంపేటోళ్ళు. పెళ్లి వేసుకోవద్దు, ఇంటామంటే మెంటల్ కేసు, మొగోళ్ళే అమాయకులు, శుద్ధ పూసలు అనుకుంటా ఏమన్నా పర్ఫార్మెన్స్లు ఇచ్చిర్రానుల్లా. ఎక్కన్నో ఖాళీ 2-3 జాగాలల్లా గొసాంటి అవుతుంటే ఆడోళ్ళందరినీ గింతగానం ఆడిపోసుకుంటే మరి దినం తాగుబోతు పెన్మిటి చేతుల దెబ్బలు తినేటోళ్ళ ఆడోళ్ళ గురించి ఆలోచించిర్రా? మొన్నటికి మొన్న ఒకడు భార్యను ముక్కలు నరికి ఫ్రిడ్జ్లో పెట్టిండు. మరి దాని గురించి ఎందుకో తీయరు? కట్నం ఇంకా కావాలి అని భార్యను కొట్టేటోళ్ళు, పిల్లలు ఉడతలేరని ఇంటామెను అవ్వగారింటికి వంపే కంతిరి మొగోళ్ళు ఎందుకో కనబడరు వీళ్లకు. వాళ్ళు రాక్షసులు అని అంటలేదెందుకో? సరే ఇవన్నీ కాదు కానీ ఎంతసేపు ఆడోళ్ళదే పెళ్లి చేసుకునుడే తప్పు అనుకుంటా కారడ్డం ఆడుతుర్రు కదా ఈ నడుమ. మరి ఈ వార్త చూడుర్రి, ఈడ ఎవ్వల్ది కరెక్టో తప్పో డిసైడ్ చేయుర్రి. వరంగల్లా ప్రైవేట్ దవాఖాన్ల పనిచేసే డాక్టర్ ప్రత్యూషక్క బల్మీటికి పానం తీసుకున్నదోల్లా. ఎందుకంటే పెన్మిటి చేసిన కంతిరేషం. పెన్మిటి కూడా డాక్టరే, పేరు సృజను, గుండె డాక్టర్ అట. ఇంకేంది, ఆలుమగలిద్దరు డాక్టర్లు. మంచిగా ఉన్నదో లేదో అండుకొని తిని సప్పుడేక ఉండకనట పెన్మిటి పర్ఫార్మెన్సులు ఎక్కువైపోయినాయి. ఇన్స్టాగ్రాములు ఈయనకు రీలు తీసేటామే పరిచయం అయిందట. ఆమె సోపతి పట్టిండు. ఆమెనే లగ్గం వేసుకుంటా అని కూసున్నాడట. ఇడుపు కాయిదాలియ్యు అని పాపం ఇంటామెను రోజు సతాయించుడట. ఇక నమ్మినోడు వేరేటో ఆమె సోపతి పడితే ఎవ్వరికైనా ఎట్లా అనిపిస్తుంది? పాపం ప్రత్యూషక్క కూడా పానం తక్లీఫ్ అనిపించింది. పెన్మిడితోని వశం గాలే, ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది. ఇక చెప్పుర్రి కథ. ఈ పెన్మిటి ఎంత గోసవుచ్చుకుంటే ఆమె గట్ల జీవిడుస్తుంది? మీరే చెప్పుర్రోలా. ఎంత కంతిరోడైతే ఆమె సావును ఎతుక్కుంటది? ఈడ కొందరు సోషల్ మీడియా జనాలకు కూడా జరంత చెప్పాలే. ఏడనో పెన్మిటిని చంపిన భార్య వార్తలేస్తే చాలు భార్యలంటనే గట్ల, పెండ్లంటనే టార్చరు, నరకం. ఆడోళ్ళు ఘోరమని దిక్మల పోస్టులు కామెంట్లు పెట్టేటోళ్లకు ఇగో ఇసోంటి కేసులు కనబడే కావచ్చు. ఇసోంటి మెంటల్ మొగోళ్ళ బండారం బయట పడితే కిక్కుమనరు కావచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ వార్త చెప్పుకుందాం. ఎంతసేపు ఈడిన్నే తిరుగుతే ఎట్లనోల్లా అప్పుడప్పుడు ఫారిన్ దేశాల పొంట కూడా పోయి రావాలి. ఆడ ఏం జరుగుతుందో కూడా అరుచుకోవాలి కాదా? పారి అమెరికాకు పోదామా సప్పుడేక? అగో ట్రంప్ సారు ఏమో అని ముత్యాలు చెప్తుండు కదా, ఆ ముత్యాలేందో అరుచుకుందాం రారి.
పేరుకు తగ్గట్టే మన ట్రంప్ సారు పెద్దన లెక్క పెద్ద మనిషితనం చేస్తాండు కదా దేశాల నడుమ. అయితే ఉక్రెయిన్ రష్యా దేశాల నడుమ యుద్ధం నడుతుంది కదా, వాళ్ళ పంచాది ఇగదెగుల్లేదు అగదెగుల్లేదు. అందుకే ఇక రష్యా దేశానికి పెద్ద డాగు పెట్టిండు ట్రంప్ సారు. ఏ పుతిను నువ్వేందివే గిట్ల చేస్తాండవు, యుద్ధం బంద్ చేయి, చేతులు ములములం అంటానయ్యా నీకు, గంతగానం ములములమంటే గోడకేసి గుద్దుకో గంతేగాని పాపంగా ఉక్రెయిన్ మీద ఎందుకు బాంబులేస్తున్నావు, ఏమన్నా దిమాగ్ గిట్లా పనిచేస్తుందా నీకు, లేకుంటే ఇంకా సర్కాయిస్తుందా, నీకు 50 రోజులు టైం ఇస్తాన్నా, అగర్సే యుద్ధం గిట్లా ఆపలేదనుకో ఇక నీ పని అయిపోయినట్టే, కత్తులతోని కాదు బాంబులతోని కాదు పన్నులతోని నిన్ను గోస పెడతాం చూడు అని పెద్ద వార్నింగ్ ఇచ్చిండోల్లా. యుద్ధం ఆపుతావా లేకుంటే నీ దేశం మీద 100% సుంకమెయ్యమంటావా, 100% సుంకమెత్తే ఇక నీ దేశంలో గిలగిల కొట్టుకునుడే ఉంటది. ఆ నీ చెప్పుకొచ్చిండు గిట్లా డాగులు పెట్టుడే కాదోల్లా, పిట్టల దొర ముచ్చట్లు కూడా సార్ బాగానే చెప్పిండు. భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధాన్ని నేనే ఆపిన, వాళ్ళు ఒకరి మీద ఇంకొకరు అణుబాంబులు వేసుకుందాం అనుకోరు. ఇక ఇద్దరు ప్రధానులు నా మాట ఇని యుద్ధాలు బంద్ చేసుకొని ఇప్పుడు కంటి నిండా నిద్రపోతుర్రు. యుద్ధాలు ఆపాలనంటే నేనే, శుద్ధులు చెప్పాలన్నా నేనే, నోబెల్ శాంతి ప్రైజు తీసుకోవాలన్నా నేనే, అంతా నేనే అని చెప్పుకత్తాండు. ఇక గిట్లున్నాయి ట్రంప్ సారి వారి ఉద్దర ముచ్చట్లు. అయితే నేను ఇవాళ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఏమైందంటే, అవుగని ఇంతకు నేను మీకు వార్త చెప్పాలి కదా, నా ముచ్చట చెప్తున్నేంది, సరే నా సంగతి పక్కకు పెట్టుర్రి, వార్త ఏందో చెప్తా కానీ ఈడ కూర్చొని చెప్పా, నేను కనబడకుండా వినిపిస్తా, ఏమంటారు, అగో ఇనుకుంటా చూడుర్రి. అయితే సినిమాలలోనొల్లా హీరోకు ఉరిశిక్ష పడుతుంటే కరెక్ట్ లాస్ట్ నిమిషంలా ఆపండి ఆపండి అనుకుంటా క్లైమాక్స్ సీన్ ఉంటది. ఇసొంటి అన్ని సినిమాలలోనే ఉంటాయి కావచ్చని అనుకుంటాం, కానీ బయట కూడా సేమ్ టు సేమ్ జరిగిందోల్లా. ఇగో గీ నిమిష ప్రియ అనేట ఆమెకు ఏమేన్లా ఉరిశిక్ష పడ్డది. ఇక ఇంకా జరసేపు అయితే శిక్ష అమలైతుంది అనగానే ఉరిని వాయిదా వేసిర్రు. అసలు ఈ కేసేందో షార్ట్ కట్ల 3 ముక్కలల్లా చెప్తా మీకు. ఈ నిమిష ప్రియ అనేట ఆమె కేరళ ఆమె, నర్సింగ్ కోర్సు చేసింది, లగ్గం కూడా వేసుకున్నది. అయితే 2008లా యెమెన్ దేశానికి పోయింది. అయితే ఆ దేశంలో ఒక క్లినిక్ పెట్టాలనుకున్నది. ఆడ గిసోంటి దుకాణాలు క్లినికులు పెట్టాలంటే ఆ దేశ పొల్లతోని సుట్టరికం ఉండాలి. అందుకే క్లినిక్ కోసం మెహదీ అనేటోని ఉత్తుత్తి లగ్గం వేసుకున్నదోల్లా. కానీ ఆ మెహదీ అనేటోడు నువ్వు నా భార్యవే అనుకుంటా ఆమెను సతాయించుడు పెట్టిండు, పైసలు గుంజుకున్నాడు, పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఇక ఆ డూప్లికేట్ పెర్మిట్తోని వశపడక సొంతూరు కద్దామని చూసింది గాని పాస్పోర్టు యెమెన్ పెర్మిట్ కాడ ఉండే. ఈ గిత్తలేడు ఆ గిత్తలేడు, అందుకే మత్తు మందు కలిపి పాస్పోర్టును తీసుకుందాం అనుకుంది. కానీ ఆ మంది ఎక్కువైపోయింది, మనిషి చచ్చిపోయిండు. మేడం గారిని అక్కడి జైల్లేసిర్రు. ఇది అసలు కథ. ఇక అప్పటి సంధి జైల్లోనే ఉండి ఇయాల ఉరిశిక్ష అమలు చేసేది ఉండే, కానీ వాయిదా వేసిర్రు. ఎందుకంటే యెమెన్ కానూన్లా ఒకటి ఉన్నది, చచ్చిపోయిన కుటుంబానికి పైసలు ఇస్తే ఈ ఉరిశిక్ష అనేది ఉండదట. అట్లా 9 కోట్లు ఇవ్వాలన్నట. ఇక ఈ నిమిష లాయరోళ్ళు డూప్లికేట్ పెర్మిట్ కుటుంబంతో మాట్లాడి 12 కోట్లు ఇస్తామని చెప్పిర్రట. ఇక చర్చలు నడుతున్నాయి కాబట్టి ఇప్పటి మందమైతే ఉరిశిక్షను వాయిదా వేసిర్రు. వాళ్ళు 9 కోట్లకు ఒప్పుకొని వీళ్ళు ఆ పైసలన్నీ ఇస్తే ఉరి మాత్రం ఉండదని అంటుర్రు. మరి ఏమైతుందో చూడాలి ఎగ్గాదన్నట్టు నిమిషంల సావు నుంచి తప్పించుకున్న నిమిష ప్రియ కథ. మల్లోపారి నెతికి తెలియద్దామా? ఢిల్లీకి చేరిన బన్కచేర్ల మాట్లాడుడే లేదన్నా రేవంత్ అన్న. మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ షెకింగులు బాగానే ఎన్కేసిండట పెద్ద సారు.
తెలంగాణలో యూరియా కరువు, లైన్లల్ల వరుసగట్టినాయి చెప్పులు. నోబెల్ ప్రైజ్ కొట్టతట్టే ఉన్నాడు ట్రంప్, యుద్ధాలు ఆపే పని పెట్టుకుండు పెద్ద సారు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.